Welcome to a thematic daily diet show, Amrutam. అమృతం ఈరోజు బుధవారం, ప్రతిరోజు ఒక థీమ్ కదా. మరి ఇవాల్టి థీమ్ ఏంటంటే వయసు వడ్డన. ఇది మనం ఆల్రెడీ ఇదివరకే చూసేసాం. వయసు వడ్డనలో 18+ వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అన్న విషయంపై మనం చాలా వివరాలు తెలుసుకున్నాం. ఇందుకీ ఈ రోజు ఏంటి థీమ్, అసలు ఎలాంటి డిషెస్ ని చూపించబోతున్నారు, ఏం తెలియచేయబోతున్నారు, అసలు ఇలాంటి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ మనకి ఎవరు చెప్తారు? నా ఫ్రెండ్ అండ్ న్యూట్రిషనిస్ట్ పద్మ చెప్తారు. సో లెట్ మీ ఇంట్రడ్యూస్ హర్. హాయ్ పద్మ. హాయ్ మోనికా. హౌ ఆర్ యు? గుడ్ గుడ్. సో ఇవాల్టి మన అమృతం ప్రోగ్రామ్ లో వయసు వడ్డన కదా, ఎవ్రీ వెడ్నెస్డే. సో ఈ రోజు ఏం చెప్పబోతున్నాము అంటే 22+ ఏజ్. ఓకే, మనం 18+ లాస్ట్ టైం డిస్కస్ చేసుకున్నాము. 22+ అంటే అది గ్రాడ్యుయేషన్, ఇది మరి కొంచెం అప్గ్రేడ్ అయ్యి పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి వెళ్ళాం. సో ఈ రోజు మన థీమ్ వయసు వడ్డన 22 years ప్లస్. జనరల్ గా కాలేజ్ అంటే గ్రాడ్యుయేషన్ అవ్వచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏదైనా అవ్వచ్చు కదా. సో 30 years వరకు వాళ్ళందరినీ ఒక ఏజ్ గ్రూప్ లా చేసుకోవచ్చు. 22-30 ఒక ఏజ్ గ్రూప్ కింద మనం కౌంట్ చేసుకుని సో ఎలాంటి హెల్దీ ఫుడ్ ని మనం అందించవచ్చు అని ఒక చిన్న ఐడియా, అంతే, ఇంకేం లేదు. సో మరి వాళ్ళకు ఏంటి ఎలాంటి ఫుడ్ కావాలి అంటే డెఫినెట్ గా హై ప్రోటీన్ అండ్ గుడ్ కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ అయితే ఉండాలి. అన్ని కలిపితేనే కదా మనకి పోషకాహారం అవుతుంది. నాట్ సింపుల్ కార్బోహైడ్రేట్స్, యూజ్ ఆల్వేస్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ముడి ధాన్యాలు. పొట్టు తీయకుండా తయారు చేసుకున్నటువంటి పదార్థాలు ముడి ధాన్యాలతో తయారు చేసిన ఎనీ డిషెస్. సో వాటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. అవి ఏంటి అంటే ముడి బియ్యం, దంపుడు బియ్యం, ముడి బియ్యం, బ్రౌన్ రైస్ రకరకాలుగా పిలుస్తూ ఉంటాం. అండ్ దాంతో పాటుగా గోధుమలు, అంటే మనం పొట్టు తీయకుండా మనం ఇంట్లో చేయించుకుంటే మిల్లుకి వెళ్ళి మనం పౌడర్ తెచ్చుకుంటే బెటర్. ఇంకా మనం గోధుమలు కొని ఆడించుకుంటే మనకి హోల్ గ్రెయిన్ వస్తుంది. అండ్ రాగులు, సజ్జలు, జొన్నలు ఇలాంటివన్నీ కూడా హోల్ గ్రెయిన్ అనమాట. అలా తీసుకోవటం హెల్త్ కి చాలా మంచిది. అండ్ ప్రోటీన్ విషయానికి వస్తే నాన్ వెజ్ తినే వాళ్ళైతే చికెన్, మటన్, ఫిష్ ఇలాంటివి హ్యాపీగా తీసుకోవచ్చు. బట్ ఎగ్ మటుకు ఎవ్రీ సింగిల్ డే తీసుకోవచ్చు. చికెన్ అయితే వీక్లీ 2 తీసుకోవచ్చు. మటన్ అయితే బెటర్ వన్స్ ఇన్ ఏ మంత్. ఫిష్ కూడా హ్యాపీగా వీక్లీ 2 తీసుకోవచ్చు. అండ్ అగైన్ ఎనీథింగ్ నాన్ వెజిటేరియన్ మోనికా బెటర్ టు హ్యావ్ ఇట్ ఇన్ గ్రిల్ ఫామ్, అంటే జస్ట్ పెన్న మీద గ్రిల్ చేసుకోవడం కానివ్వు, లేదా నిప్పుల మీద కాల్చుకునే ఓల్డ్ స్టైల్ ఉంటుంది కదా, అలాంటి స్టైల్లో చేసుకున్న హెల్త్ కి మంచిది. లేదా ఉడకబెట్టుకొని తిన్నా కూడా మంచిదే. కానీ ఆయిల్లో డీప్ ఫ్రై చేసి మనము చిల్లీ చికెన్లు, లైక్ మంచూరియాలు ఇలాంటివి తింటే మాత్రం లేనిపోని అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే. ఎస్పెషల్లీ నాన్ వెజిటేరియన్ ని కనుక డీప్ ఫ్రై చేసినప్పుడు ఏమవుతుంది అంటే అది ఒక కార్సినోజెనిక్ చేంజ్ అవుతుంది. అంటే అది చికెన్ కానీ మటన్ కానీ ఆయిల్లో వెళ్ళి పడ్డప్పుడు విషపూరితం అవుతుంది అనమాట. సో దాని మూలన క్యాన్సర్స్ అనేవి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ఓ మై గాడ్. చాలా మంది బాగా ఫ్రై చేసిన చికెన్ ని ఇష్టపడతారు. లైక్ చిల్లీ చికెన్ అవ్వచ్చు. కొన్ని చికెన్స్ ఇప్పుడు మనకి రెడీమేడ్ గా దొరుకుతున్నాయి కదా, వాటిని బాగా డీప్ ఫ్రై చేసేస్తే క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి. మీ ఫుడ్ ని చూసామంటే ఎవరికైనా టెంప్ట్ అవుతాము, బట్ వీ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్. ఓకే, సో ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా అలా ఫ్రై చేసినట్టుగా ఉంటాయి. వాటిని అవాయిడ్ చేయడం మంచిది. అండ్ ఇప్పుడు మీరు చెప్పిన ఏజ్ గ్రూప్ ఏదైతే ఉందో అక్కడ ఏంటంటే జాబ్ వచ్చి కొంచెం దూర ప్రాంతాలకు వెళ్ళిపోయి తల్లిదండ్రుల దగ్గర ఉండకుండా ఇంకా హాస్టల్స్ లో పెరిగే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అన్నమాట, ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ ఫాస్ట్ ఫుడ్స్ మీద డిపెండ్, అంటే మళ్ళీ ఇంటికి వెళ్ళి వంట చేసుకునే ఓపిక ఉండకపోవచ్చు. ఎగ్జాక్ట్లీ. సో ఆకలితో వస్తారు పాపం, మనం బ్లేమ్ చేయలేము. కానీ మీరు అవుట్ సైడ్ ఫుడ్ చూస్ చేసుకునేటప్పుడు ఇలాంటి డీప్ ఫ్రైస్ ని చూస్ చేసుకోకుండా గ్రిల్ ఐటమ్ కానివ్వండి, గ్రిల్ ఫిష్ కానివ్వండి, అలా చూస్ చేసుకుంటే హెల్త్ కి మంచిది. ఓకే, సో మరి ఈ 22+ వాళ్ళ కోసం ఎలాంటి డిషెస్ ని డిజైన్ చేశారు? ఇవాళ డిజైన్ చేసిన రెసిపీస్ ఏవైతే ఉన్నాయో చాలా ఎమ్మీగా ఉంటాయి అండ్ వెరీ వెరీ హెల్దీ అండ్ ఈజీ కూడా. తయారు చేసుకోవడం పెద్ద కష్టమేమి కాదు. సో ఇది ఫస్ట్ రెసిపీ వచ్చేసండి మిల్లెట్ కట్లెట్. మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి హెల్దీ కీన్వా బర్గర్. మన ఫస్ట్ రెసిపీ మిల్లెట్ కట్లెట్. మరి మిల్లెట్ కట్లెట్ లో ఉన్న మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో పోషక విలువలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మిల్లెట్స్ ని బేసికల్ గా చిరుధాన్యాలు అంటారు. చిరుధాన్యాలు అంటే మన రాగులు, సజ్జలు, కొర్రలు ఇలాంటివన్నీ వస్తాయన్నమాట. ఇంకా చాలా రకాలు ఉంటాయి. సో ఇవి కొన్ని వెరైటీస్. సో దీంతో మనము ఈ రోజు ఒక మంచి కట్లెట్ ని తయారు చేసుకుంటున్నాం. మిల్లెట్స్ లో క్యాలరీస్ అనేవి తక్కువ ఉంటుంది, ప్రోటీన్ శాతం ఎక్కువ ఉంటుంది, అండ్ బి వైటమిన్స్ అంటే థైమిన్ ఇలాంటివన్నీ ఇందులో ఎక్కువ ఉంటుంది, అండ్ ఫైబర్ విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ మోనికా. ఇన్ని పోషకాలు ఉన్నాయి కాబట్టి
ఈ చిరుధాన్యాలైనటువంటి ఈ కొర్ర బియ్యంని ఈ రోజు మనము కట్లెట్ లోకి యూస్ చేస్తున్నాం. ఓకే. అండ్ అనదర్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి పనీర్. పనీర్ ఎందుకు ఎక్కువగా తీసుకోవచ్చు అంటే ఇందులో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. సో ఆల్వేస్ టెల్ లైక్ హై ప్రోటీన్, అన్నిటికీ కూడా చాలా మంచిది. కానీ చాలా మంది పనీర్ తింటే లావ్ అయిపోతామని పనీర్ ని కట్ చేస్తూ ఉంటారు. ఎవరైనా డైట్ చేయాలనుకుంటే అసలు పనీర్ కట్ చేయరు. ఐ అగ్రీ మోనికా. ఒబేస్ గా ఉన్న వాళ్ళు, ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గాలి అనుకున్నప్పుడు మాత్రం పనీర్ ని మరి ఎక్కువగా తీసుకోకూడదు. 1 or 2 pieces ఏం హార్మ్ చేయదు. బట్ అదే పనిగా వీక్లీ 3-4 times అలా తీసుకోవటం అయితే నాట్ సజెస్టబుల్. బట్ ఇదేంటంటే మనం ఈ రోజు ప్లాన్ చేసింది 22 to 30 years ఏజ్ వాళ్ళకి కాబట్టి ప్రోటీన్ వాళ్ళకి చాలా అవసరం కాబట్టి, సో దిస్ ఇస్ ఏ గుడ్ ప్రోటీన్. అండ్ ఇందులో గుడ్ ఫ్యాట్ కంటెంట్ కూడా ఉంటుంది. సో గుడ్ ఫ్యాట్ కంటెంట్ అన్నమాట. అండ్ కాల్షియం, వాళ్ళకి ఫ్యూచర్ లో ఎటువంటి ఆస్టియోపోరోసిస్ కానీ ఎలాంటి బోన్ ప్రాబ్లమ్స్ రాకుండా కాల్షియం చాలా అవసరం. సో ఎక్స్ట్రా కాల్షియం కోసం మనం ఈ రోజు పనీర్ తో చేస్తున్నాం. ఓకే. ఇంట్రెస్టింగ్ ఇజంట్ ఇట్? యా, వెరీ ఇంట్రెస్టింగ్. కట్లెట్ అంటే వెజ్ కట్లెట్, చికెన్ కట్లెట్ ఇలాంటివి చేస్తాం, కానీ ఇలా కట్లెట్ కొర్ర బియ్యం తోటి కట్లెట్ అనేది ఎస్. సో నెక్స్ట్ వచ్చేసి పొటాటో మనకి గుడ్ కార్బ్స్. సో కార్బోహైడ్రేట్ తగ్గించాలి, కార్బోహైడ్రేట్ తక్కువ తినాలి అని అందరు చెప్తారు, కానీ కార్బోహైడ్రేట్స్ కూడా అవసరం మనకి. ఏది కూడా లిమిట్ దాటకూడదు. సో ఏది ఎంత లిమిట్ లో తీసుకోవాలో అంత లిమిట్ లో తీసుకుంటేనే మనం కరెక్ట్ గా ఉంటాం. ఓకే. నెక్స్ట్ ఇంగ్రీడియంట్, నెక్స్ట్ ఇది వచ్చేసి బ్రెడ్ క్రమ్స్. సో బ్రెడ్ క్రమ్స్ వల్ల మనకి ఎక్కువగా న్యూట్రిటివ్ వాల్యూస్ ఏమీ ఉండదు. కాకపోతే ఇక్కడ మనం బైండింగ్ పర్పస్ కోసం, అంటే అవి అన్ని కలవాలి కదా ఒక ముద్దలా ఏర్పడటానికి, దానిపైన కోటింగ్ చేసినప్పుడు జస్ట్ టేస్ట్ మనకు క్రంచీనెస్ ఎక్కువగా యాడ్ అవడానికి మనం ఇది యూస్ చేస్తున్నాము. ఇక్కడైతే మనము ఇందులో చూపించింది వైట్ బ్రెడ్ క్రమ్సే ఉంది. సో మనము ఇక్కడ కూడా ఇంకా న్యూట్రిషియస్ గా వెళ్ళొచ్చు. ఎలా అంటే ఇప్పుడు ఈ బ్రెడ్ క్రమ్స్ తో, ఇది వైట్ బ్రెడ్ తో తయారు చేసింది కదా, ఇది వైట్ కాకుండా మనకు వీట్ బ్రెడ్ దొరుకుతుంది కదా. సో ఆ వీట్ బ్రెడ్ తోటి మనము ఇలా క్రమ్స్ తయారు చేసుకొని అందులోకి ఇంకా మనము డ్రైడ్ హెర్బ్స్ ఏమైనా ఉంటాయి, అంటే డ్రైడ్ కొత్తిమీర కానివ్వు, లేదా ఈ ఫ్లాక్స్ సీడ్స్ అని దొరుకుతాయి, అది పౌడర్ చేసుకొని అది కానివ్వు, అలా ఏదో ఒకటి కూడా అందులో యాడ్ చేసుకోవచ్చు. సో ప్రతి దాంట్లోనే మనము మనకి మంచి ఫుడ్ అని అనుకున్నప్పుడు అన్ని యాడ్ చేసుకొని శుభ్రంగా వండేసుకోవచ్చు. సో మరి చూసారు కదా మిల్లెట్ కట్లెట్స్ లోని మెయిన్ ఇంగ్రీడియంట్స్ లో ఉన్న పోషక విలువలు. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటో చూసేద్దాం. సో మోనికా, మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఈ రోజు మన అమృతం ప్రోగ్రామ్ లో హెల్దీ కీన్వా బర్గర్. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కీన్వా అండి. సో చాలా మంది విని ఉండకపోవచ్చు ఈ వర్డ్ ని. మన రైస్ కి చెందినటువంటి ఫ్యామిలీ కాదు, ఇది ఒక గడ్డి జాతికి చెందినటువంటి ఫ్యామిలీ అన్నమాట. అంటే గడ్డి గింజలు అంటారు కదా, ఆ టైప్ కు చెందిన ఫ్యామిలీ. కానీ బట్ ఇది చాలా చాలా న్యూట్రిటివ్ వాల్యూస్. చూడడానికి ఇంతే ఉంది కానీ ఇందులో చాలా న్యూట్రిషన్ ఉంటుంది. యాక్చువల్లీ నేను చాలా సార్లు సూపర్ మార్కెట్స్ లో చూసాను, కానీ హౌ టు కుక్ అన్నది పెద్దగా ఐడియా లేక ఓకే లెట్ మీ డూ ఇట్ లేటర్ అని ఊరుకున్నాను. ఇది జనరల్ గా రైస్ లా కుక్ చేసుకోవటమే, కానీ దీంతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. సో ఇందులో ఎక్కువగా ప్రోటీన్ అనేది చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఎస్పెషల్ ఎవరైతే మజిల్ బాడీ బిల్డ్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు కానీ, డయాబెటిక్ వాళ్ళకి కానీ, వెయిట్ రెడ్యూస్ అవ్వాలనుకునే వాళ్ళకి కానీ ఇది చాలా మంచిది. సో ఇది లెస్ క్యాలరీస్ అనమాట మెయిన్ గా, అండ్ హై ప్రోటీన్ ఉంటుంది, హై ఫైబర్ ఉంటుంది. సో ఈ రోజు మనం దీన్ని కుక్ చేసుకొని బర్గర్ ఎలా తయారు చేయాలో చూద్దాం. అండ్ నెక్స్ట్ మనందరికీ తెలిసిందే బర్గర్ బన్. ఇది మనకి ఇక్కడ మైదాతో చేసిన బర్గర్ బన్ ఇది మోనికా. కానీ మనకు కొన్ని బేకరీస్ లో స్పెషల్ ఆర్డర్స్ మీద కూడా మనము ఈ హోల్ వీట్ తోటి బర్గర్స్ అనేది తయారు చేసుకోవచ్చు, దొరుకుతున్నాయి కూడా. సో మీకు దొరికితే అలాంటి బర్గర్స్ ని తెచ్చుకోవడానికి ట్రై చేయండి. ఎందుకు అంటే ఇది మైదాతో చేసినటువంటి బర్గర్స్ బ్రెడ్ ఏదైతే ఉంటుందో అది నాట్ సజెస్టబుల్ రియలీ, అంత హెల్త్ కి మంచిది కాదు. అండ్ ఈ షో చూసిన వాళ్ళు కూడా ఎవరైనా నేను వెయిట్ తగ్గాలి అని ఎవరైనా అనుకుంటే బ్రెడ్ ని అవాయిడ్ చేసేసి ఓన్లీ ఈ ప్యాటీతో, మనము ఈ కిన్వాన్ యూస్ చేసి తయారు చేసుకునే బర్గర్ ప్యాటీ ఉంటుంది కదా, అది ఒకటి కూడా హ్యాపీగా ట్రై చేసేయచ్చు. అండ్ ఈవెన్ చపాతీలోకి అట్లా రోల్ చేసుకొని కూడా వాళ్ళు బర్గర్ ని అవాయిడ్ చేసి కూడా కుక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా ఇందులో మనం యూస్ చేస్తున్నాము ఓట్స్ కూడా లో క్యాలరీస్, హై ఫైబర్, హై ప్రోటీన్. సో అగైన్ ఇట్స్ ఎ హెల్దీ ఫుడ్. అండ్ మష్రూమ్ నా ఫేవరెట్. సో మష్రూమ్ ని ఎందుకు మనం ఇక్కడ యూస్ చేస్తున్నామంటే మష్రూమ్ చాలా హై ప్రోటీన్ అండి, అండ్ ఇందులో వైటమిన్ డి కూడా ఉంటుంది. సో నవడేస్ ఇప్పుడు అందరికి వైటమిన్ డి డెఫిషియన్సీ చాలా ఎక్కువ మందికి. ఎక్కువగా కాళ్ళు లాగుతున్నాయి, కాళ్ళ నొప్పులు, టైర్డ్నెస్ ఉంది, ఈ బోన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల వస్తూ ఉన్నాయి. సో ఇందులో వాటర్ కంటెంట్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనము డిహైడ్రేషన్ అలాంటి ప్రాబ్లమ్స్ బ్యాలెన్స్ చేసుకోవాలి మన బాడీలో వాటర్ లెవెల్స్ ని అంటే మనం అప్పుడప్పుడు మష్రూమ్ తీసుకుంటూ ఉండాలి.
ఓకే, మంచి ఇంగ్రీడియంట్ అది. సో నెక్స్ట్ వచ్చేసి ఎగ్. సో ఎగ్ మనం ఇక్కడ బేసికలీ బైండింగ్ కోసం, అంటే అన్ని కలవడానికి కోసం అని యూస్ చేస్తున్నాము. హై ప్రోటీన్ అండ్ ఇందులో అసలు లిమిట్లెస్ అన్ని న్యూట్రిటివ్ వాల్యూస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందులో కూడా కొంచెం తగ్గు మోతాదులో వైటమిన్ డి అనేది ఉంటుంది. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి దీన్ని జుకీనీ అంటారండి. ఇది కూడా ఒక మంచి వాటర్ కంటెంట్ వెజిటబుల్ అని చెప్పొచ్చు. సో ఇది ఒక వెజిటబుల్ మనం ఇక్కడ యూస్ చేస్తున్నాం. సో మరి నా పని అయితే అన్ని చెప్పేశాను, ఇంకా మొత్తం వండాల్సింది నువ్వే. ఎగ్జాక్ట్లీ, ఇందులో యూస్ చేసే ఇంగ్రీడియంట్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి. మష్రూమ్ ఎవ్రీడే యూస్ చేయము, జుకినీ ఎవ్రీడే యూస్ చేయము, అలాగే ఈ కీన్వా కూడా మనం ఎవ్రీడే యూస్ చేయం. అసలు వెరీ 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 రేర్ అనమాట కీన్వా. చాలా మందికి తెలియకపోవచ్చు కూడా. సో వీటితో మనం ఒక చక్కటి డిష్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి రియల్లీ నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నాకు కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది, ఎలా కుక్ చేస్తావా అని. ఈరోజు 2 మంచి రెసిపీస్ ఆల్రెడీ పద్మ డిజైన్ చేసేసారు, నేను కుక్ చేసి మీ ముందు ప్రెజెంట్ చేసేస్తాను. సుకన్య భీమవరం నుంచి ఇలా అడుగుతున్నారు, మా అమ్మాయికి ఎక్కువగా జుట్టు ఊడుతుంది, దానికి పరిష్కారం ఏంటి? హలో సుకన్య, ఈ జుట్టు రాలిపోయే సమస్యను చూసారా? ఇది ప్రతి ఒక్కరికి చాలా ఛాలెంజింగ్ సమస్య కదా. సో మరి అలా ఈ ఎదిగే పిల్లల్లో జుట్టు మరీ ఎక్కువగా రాలిపోతూ ఉంటే చాలా బాధగా కూడా ఉంటుంది. సో మరి దీనికి పరిష్కారం ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది సరి అయిన నిద్ర అండి. సో ఈ కాలేజ్ గోయింగ్ కిడ్స్ కానివ్వండి, స్కూల్ గోయింగ్ కిడ్స్ కానివ్వండి, నిద్ర సరిగా లేకపోవటం మూలాన స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి ఈ జుట్టు రాలడం అనేది సమస్య ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అండ్ దాంతో పాటుగా సమతుల ఆహారం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. సమతుల ఆహారం అంటే సరి అయిన క్యాలరీస్తో పాటు ప్రోటీన్ ఉండటం అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ అండ్ ఎవ్రీథింగ్, అంటే మనం తీసుకునే ఆహారంలో వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్ని యాడ్ చేసుకుంటూ అలా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ రోజుకి మినిమం 1 ఎగ్ విత్ ఎల్లో సో తీసుకుంటూ 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్. సో కంపల్సరీ వాటర్ అండి. సో వాటర్ని 8 గ్లాసెస్ తీసుకుంటూ నిద్ర సరిగా పోతూ అలా ఒక 1-2 మంత్స్ ట్రై చేయండి. సో మీరు హెయిర్ ఊడటం అనే సమస్య నుంచి ఖచ్చితంగా మీరు బయటపడగలరు. వెల్కమ్ బ్యాక్ టు అమృతం, ఎ థీమాటిక్ డైలీ డైట్ షో. సో మన రెసిపీ స్టార్ట్ చేయాలి కదా. ఫస్ట్ ది మిల్లెట్ కట్లెట్. ఆలు అయితే రెడీగా బాయిల్ చేసి పెట్టుకున్నాను, మ్యాష్ చేసేసుకుంటాను. ఓకే, ఆ తర్వాత కొర్రలు ఇవి కూడా ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ టేస్టీగా తయారు చేసుకుందాం. కాస్త స్పైస్ కూడా యాడ్ చేసుకుందాం. సో పచ్చిమిరపకాయ ముక్కలు సన్నగా తరుక్కోవాలి. అలాగే పనీర్, సాల్ట్, గరం మసాలా, జీరా పౌడర్, నిమ్మరసం. పొటాటో బాయిల్ చేసేటప్పుడు కాస్త అందులో మనం వాటర్లో బాయిల్ చేసుకుంటాం కాబట్టి దాంట్లో వాటర్ కంటెంట్ ఉంటుంది. మరి ఎక్స్ట్రా వాటర్ ఏం యాడ్ చేసుకోకుండా దీంట్లోనే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకవేళ అవసరం అయితే అప్పుడు యాడ్ చేసుకుందాం. ఓకే, సో ఇది మిక్స్ చేసేస్తాను. బ్రెడ్ పౌడర్ రెడీగా ఉంది, దీన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. సో ఇప్పుడు మరి స్టవ్ ఆన్ చేసుకోవాలి కదా. కట్లెట్స్ అంటే కాస్త ఫ్రై చేసుకోవాలి. అలాగే నేను డీప్ ఫ్రై చేయట్లేదు. కొంచెం ఆయిల్తో ఫ్రై చేసుకుందాం. ఫ్లాట్ గా చేసుకుంటాను, రౌండ్ గా. ఓకే, ఇప్పుడు దీన్ని బ్రెడ్ పౌడర్ లో ఇలా కాస్త రోల్ చేసుకుందాం. పాన్ లో వేసేసి ఫ్రై చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు. సో మరి ఇలా రెడీ చేసి పెట్టుకుంటాను, కాస్త వెయిట్ చేస్తారా? ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయి స్టవ్ ఆఫ్ చేసుకుందాం అండ్ డిష్ అవుట్ చేసుకుందాం. చూసారు కదా, మిల్లెట్ కట్లెట్ రెడీ అయిపోయింది. సో మరి పక్కన పెట్టేసుకుందామా? నెక్స్ట్ మనం తయారు చేయబోయే రెసిపీ హెల్దీ కిన్వా బర్గర్.
కీన్వాని ఉడకబెట్టి రెడీగా పెట్టుకున్నాను. సో దీన్ని మనం ఒక బౌల్లోకి వేసుకుందాం. ఓట్స్. ఓకే, ఫస్ట్ దీన్ని ఫ్రై చేసుకున్నాక మిగిలిన ప్రాసెస్లోకి వెళ్దాం. ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, ఈ రెండు కాస్త ఫ్రై అయ్యాయి కదా. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే మష్రూమ్స్. ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ విటమిన్ డి అండ్ ప్రోటీన్. సో వేసేసుకుందాం. జుక్ని ఇవి కూడా వేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఆఫ్ చేసుకొని ఈ వెజిటబుల్స్ ని మనం ఈ ప్రిపరేషన్ లోకి వేసేసుకోవాలి. ఆ తర్వాత ఒక ఎగ్ తీసుకొని బీట్ చేసుకోవాలి. కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ వేసుకొని దీన్ని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని వెరీ లిటిల్ ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమంతో మనం ఒక ఈ స్టఫ్ ని మనం జాగ్రత్తగా రౌండ్ గా ఒక చిన్న కేక్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. దీనిలో పెట్టుకొని మనం బీట్ చేసి పెట్టుకునే ఈ ఎగ్ ని దీని మీద వేసుకున్నాం. ఒక 2 minutes పాటు మీడియం ఫ్లేమ్ లో అలా కుక్ అవనిద్దాము. సో రెండు పక్కల ఎర్రగా ఫ్రై అయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు బర్గర్ లో మనం ఇది స్టఫ్ చేసుకుందాం. కాస్త ఇలా చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం. కొంచెం కారంగా కావాలి అనుకునే వాళ్ళు ఇలా యాడ్ చేసుకుంటే బెటర్. సో కిన్వా బర్గర్ రెడీ అయిపోయింది. యమ్మీగా మన మిల్లెట్ కట్లెట్ అలాగే హెల్దీ కిన్వా బర్గర్ రెండు రెడీ అయిపోయి. మరి వీటికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. మిల్లెట్ కట్లెట్ కి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప 1, పన్నీర్ 1 కప్పు, కొర్రలు 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 2 టీ స్పూన్లు, గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్, జీరా పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 2 టీ స్పూన్లు, ఉప్పు తగినంత, బ్రెడ్ పొడి 1 కప్పు. మిల్లెట్ కట్లెట్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఉడికించిన ఆలూని మ్యాష్ చేసి అందులో ఉడికించిన కొర్రలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, తరిగిన పన్నీర్, జీరా పొడి, గరం మసాలా, తగినంత ఉప్పు, నిమ్మరసం వేసి బాగా కలిపి కట్లెట్స్ లాగా చేసి బ్రెడ్ క్రమ్స్ లో రోల్ చేసి పాన్ పై 2 వైపులా నూనెలో కాల్చుకుంటే ఎంతో రుచికరమైన మిల్లెట్ కట్లెట్ రెడీ. హెల్దీ కిన్వా బర్గర్ కి కావలసిన పదార్థాలు: ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, వెల్లుల్లి 1, మష్రూమ్స్ 1 కప్పు, జుకినీ 1 కప్పు, నూనె 2 టీ స్పూన్లు, చిల్లీ ఫ్లేక్స్ 1 టీ స్పూన్, కోడిగుడ్డు 1, కిన్వా 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, ఉప్పు తగినంత, మిరియాల పొడి 1/2 టీ స్పూన్. హెల్దీ కిన్వా బర్గర్ తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో ఉడికించిన కిన్వా, ఓట్స్ వేసుకుని పాన్ పెట్టి నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి, మష్రూమ్ ముక్కలు, జుకినీ వేసి బాగా కలిపి ఓట్స్ కిన్వా మిశ్రమం కూడా ఇందులో వేసుకొని తగినంత ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి ఆ తర్వాత పాన్ పెట్టి నూనె వేసి ఈ కిన్వా మిశ్రమాన్ని ఒక చిన్న కేక్ లాగా తయారు చేసుకొని ఒక ఎగ్ బీట్ చేసి దానిపైన వేసుకొని కాల్చుకొని మరోవైపు కూడా ఎగ్ వేసుకొని కాల్చుకొని బర్గర్ ని కట్ చేసి మధ్యలో ఈ కీమా మిశ్రమాన్ని పెట్టుకొని ఆపై చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకొని స్టఫ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కీమా బర్గర్ రెడీ. మిల్లెట్ కట్లెట్, కీమా బర్గర్ రెండిటికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూశారు కదా. భవానీ చిత్తూరు నుంచి ఇలా అడుగుతున్నారు: మా అబ్బాయి నాన్ వెజ్ తినడు, మా అబ్బాయి డైట్ లో ప్రోటీన్స్ అందాలంటే ఏమివ్వాలి? హాయ్ భవానీ గారు, నాన్ వెజిటేరియన్ చాలా మంది ఇష్టపడకపోతూ ఉంటారండి. సో అలాంటి వాళ్ళు దేని మీద మీరు ఎక్కువగా డిపెండ్ అవ్వాలి అంటే పప్పు దినుసులు. సో పప్పు దినుసులు రోజుకి కనీసం 1 కప్ పప్పు దినుసుల్ని మనము
అంటే దాల్ రూపంలో కాకుండా ఎక్స్ట్రాగా మనం ఉడకబెట్టి కానీ స్ప్రౌట్స్ రూపంలో కానీ అలా తీసుకుంటూ ఉండటం చాలా మంచిది. అండ్ ఇంతే కాకుండా ఈ మధ్య కీన్వా అని ఒక గ్రెయిన్ కూడా మనకు దొరుకుతుంది. సో అది మనము రైస్ కి బదులుగా ఆ కీన్వాని మనము రైస్ లాగా వండుకొని తీసుకుంటే అందులో ప్రోటీన్ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా దీంతో పాటుగా ఎగ్స్ తీసుకోగలిగితే ఎగ్ అట్లీస్ట్, లేదు మనము ఈ బీన్స్ అంటే మన వెజిటబుల్ నుంచి వచ్చేటువంటి ప్రోటీన్ ఏదైతే ఉంటుందో ఆ బీన్స్, మష్రూమ్స్, సో ఇలాంటి వాటి నుంచి కూడా మనము ప్రోటీన్ అధికంగా పొందొచ్చు. సో మీరు మీ అబ్బాయి నాన్ వెజ్ తినట్లేదని చింతపడకండి. సో ఇలాంటివన్నీ ట్రై చేయండి. వెల్కమ్ బ్యాక్ టు అమృతం, ఏ థీమాటిక్ డైలీ డైట్ షో. నా హెల్దీ ఫుడ్ రెడీగా ఉంది. హెల్దీ కీన్వా బర్గర్, అలాగే మిల్లెట్ కట్లెట్. వెరీ గుడ్ హెల్దీ ఫుడ్ ఇది. సో మరి ఇప్పుడు కట్లెట్. సో చాలా బాగుంది ఓవరాల్ గా. రెండు కూడా హెల్దీ ఫుడ్ ఇంత టేస్టీగా ఉంటుంది అంటే ఎవరు వదిలేస్తారు చెప్పండి. హెల్త్ ఉంది, టేస్ట్ కూడా ఉంది, కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఒకవేళ మీరు ఎపిసోడ్ మిస్ అయినట్టుగా అయితే డోంట్ వరీ, లాగ్ ఆన్ టు www.facebook.com/etvlifeindia, www.youtube.com/etvlifeindia, www.twitter.com/etvlifeindia లో మళ్ళీ చూడండి. సో మరి ఈ రోజు చూసారు కదండి, వయసు వడ్డన అనే థీమ్ లోని మనము 22+ వాళ్ళు ఎలాంటి హెల్దీ ఫుడ్ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారో చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదా. అలాగే మంచి రెసిపీస్ కూడా నేను తయారు చేసి మీ ముందు ప్రజెంట్ చేశాను. సో ఏం మిగిలింది, మీరు తయారు చేసుకోవడం, టేస్ట్ చేయడం ఒకటి మిగిలింది. సో తప్పకుండా టేస్ట్ చేయండి, టేస్ట్ ని ఎంజాయ్ చేయండి. రేపటి అమృతంలో మరొక చక్కటి థీమ్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను.